గెలిచిన తర్వాత మొదటిసారి అభినందనలు. ఎందుకంటే లక్ష్మణ్ కుమార్ గారికి భారీ మెజారిటీ ఇక్కడ ధర్మపురిలో మంచి సేవలు చేయాలని చెప్పి మార్పు కొట్టుకుంటూ లక్ష్మణ్ కుమార్ గారిని గెలిపించడం. వారు ఇప్పుడే చెప్పినట్టు ఈ ధర్మపురి మంచి టూరిస్ట్ సెంటర్ చేయాలి, యాదాద్రి కన్నా మంచిగా చేయాలని ఏదైతే కోరిక ఉందో డెఫినెట్లీ మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధర్మపురి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ధర్మపురి గుడిని మంచి టూరిస్ట్ సెంటర్ చేసి ఇక్కడ ఇంకెక్కువ భక్తులు వచ్చేలాగా చేస్తామని చెప్పి ధర్మపురి ప్రజలకు వారికి ఒక భరోసా ఇచ్చింది. ఎందుకంటే కొత్త ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మొన్న రాష్ట్ర ప్రభుత్వం వారు ఆ శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు అపోజిషన్ కూడా ఆ ఫిగర్స్ ఏం అనలేదు. అందరు అనుకున్నారు 3,05,000 అని 6,70,000 రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 14 లక్షల కోట్ల ఖర్చు చేసి ఇక్కడ ఖర్చు పెట్టినారో సరిగా ఆస్తులు తెచ్చలేదు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ కార్డు ఏదైతే బీద ప్రజలకు ఉపయోగపడతారో దాన్ని అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. అతి త్వరలోనే గ్యారంటీ కార్డు ద్వారా ప్రజలకు సామాన్య ప్రజలకు అందరూ అధికారులు కూడా పనిచేయాలి. రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచన. మొన్న మేము సెక్రటేరియట్ పోయినప్పుడు కలకల అనిపించింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా సెక్రటేరియట్ వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. కొత్త సెక్రటేరియట్ అంటే 10 సంవత్సరాలు సెక్రటేరియట్ పోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రజల గురించి పనిచేస్తుంది. ప్రజలు ఏదైతే ఆశ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మేమందరం కూడా పనిచేసి ఈ కాంగ్రెస్ ముందుకు తీసుకుందామని చెప్పి